ఆంధ్రప్రదేశ్కి మరో గర్వకారణం ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్. ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు $6 బిలియన్ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్ పునరుత్పాదక విద్యుత్ ఆధారంగా నడవనుంది. ఇది భారతదేశంలో గూగుల్ మొదటి డేటా సెంటర్ కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి వేలాది ఉద్యోగాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విశాఖపట్నం డిజిటల్ ఇండియా దిశగా కీలక కేంద్రంగా మారబోతోంది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ పటంలో నిలవబోతోంది. రాష్ట్రానికి సాంకేతిక, ఆర్థిక, ఉపాధి పరంగా గొప్ప అవకాశాలు రానున్నాయి. గూగుల్ నెలకొల్పేది కేవలం పెట్టుబడి కాదు, ప్రజల భవిష్యత్తును నిర్మించే శిల్పం. గ్రాఫిక్స్ కాదు, ఇట్స్ ఒరిజినల్. చంద్రబాబు విజన్ కు కొలమానం. నాడు హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్, నేడు ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్. గూగుల్ రాకతో ఏపీ అభివృద్ధి రూపురేఖలు ఎలా మారబోతున్నాయో చూద్దాం. విశాఖపట్నం ఇప్పుడు కేవలం తీర ప్రాంత నగరం కాదు, ఇది ఆసియాలో డిజిటల్ ప్రవేశ ద్వారంగా మారుతోంది. గూగుల్ సంస్థ $6 బిలియన్ పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ టెక్ మ్యాప్ పై నిలబెట్టబోతోంది. ఇది రాష్ట్రానికి ఉపాధి, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ పెట్టుబడులు తెచ్చే మార్గం మాత్రమే కాదు, పాలనా విజన్, ప్రజల భవిష్యత్తు మధ్య ఉన్న బంధాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రపంచం తలవంచే రోజు దగ్గర పడుతోంది. విశాఖపట్నం ఇప్పుడు గ్లోబల్ గేట్వే. గూగుల్ డేటా సెంటర్ రాకతో రాష్ట్ర అభివృద్ధి కొత్త నిర్వచనాన్ని అందుకుంటోంది. రెండు 2019 నుంచి అభివృద్ధి అంటే ఏంటో మరిచిపోయిన ప్రజలకు తీపి కబురు అందించింది గూగుల్ సంస్థ. విశాఖపట్నంలో ఆ కంపెనీ అతిపెద్ద డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతూ ఉండడమే అందుకు కారణం. ఈ సంస్థ దాదాపు $6 బిలియన్ అంటే 52,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను వైజాగ్లో నిర్మించనుంది. ఇది భారతదేశంలో గూగుల్ మొదటి డేటా సెంటర్ కావడం విశేషం. 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన ఈ హైపర్ స్కేల్ డేటా సెంటర్ను పూర్తిగా పునరుత్పాదక విద్యుత్ ఆధారంగా నడపనున్నారు. దీనికోసం మరో $2 బిలియన్ అంటే సుమారు 17,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ను డిజిటల్ హబ్గా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు. గూగుల్ అనేది నేటి పేరు. దీన్ని 1998లో లారీ పేజ్, సెర్గీ బ్రిన్ అనే 2 స్టాన్ఫోర్డ్ విద్యార్థులు స్థాపించారు. ఇది అమెరికాకు చెందిన టెక్నాలజీ సంస్థ. సెర్చ్ ఇంజిన్గా ప్రారంభమై గూగుల్గా నేడు విశ్వవ్యాప్తంగా గుర్తించబడింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, యూట్యూబ్, ఆండ్రాయిడ్, మ్యాప్స్, జీమెయిల్, క్రోమ్ వంటి అనేక సేవల్ని అందిస్తున్న ప్రపంచంలోనే అగ్రగామి సంస్థగా ఎదిగింది. ఇది ఆల్ఫాబెట్ ఇంక్ అనే హోల్డింగ్ కంపెనీకి అనుబంధంగా పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్కు 85కు పైగా కార్యాలయాలున్నాయి. ఇవి 60 దేశాల్లో విస్తరించున్నాయి. ప్రధాన కార్యాలయం మౌంటైన్ వ్యూ, కాలిఫోర్నియాలో ఉంది. భారతదేశంలో గూగుల్కు 4 ప్రధాన కార్యాలయాలున్నాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ హైటెక్ సిటీలో అతిపెద్ద కార్యాలయంగా గుర్తింపు పొందింది. బెంగళూరులో అనంతలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంగా నెలకొల్పారు. అలాగే వ్యాపార, మార్కెటింగ్ కార్యకలాపాలకు కేంద్రం ముంబై. పాలసీ, ప్రభుత్వ సంబంధాల కోసం గురుగ్రామ్లో గూగుల్కు కార్యాలయాలున్నాయి. ఈ లిస్టులో వైజాగ్ కూడా చేరనుంది. ఒకప్పుడు ఫైళ్లకు పరిమితమైన సమాచారం నేడంతా డేటాల రూపంలో సర్వర్లలో నిక్షిప్తమవుతోంది. గూగుల్ అత్యధిక ఆదాయ వనరుగా మారింది. సర్వర్లో స్టోరేజ్, నెట్వర్క్, పవర్, కూలింగ్ వంటి హార్డ్వేర్ని కలిగుండే భౌతిక సదుపాయం ఇది.
డిజిటల్ డేటాని నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం, పంపించడం కోసం ఉపయోగిస్తారు. బ్యాంకులు, ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు వంటి సంస్థలకు కీలకమైన మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లు, క్లౌడ్ సేవలు, ఆర్టిఫిషియల్, యూట్యూబ్ వీడియోలు, సెర్చ్ ఎంక్వైరీ వంటి అనేక డిజిటల్ కార్యకలాపాలకు వెన్నెముకలా పనిచేస్తాయి. వైజాగ్లో నెలకొల్పబోయే గూగుల్ ప్రాజెక్టుతో విశాఖపట్నం ఆసియాలో డిజిటల్ గేట్వేగా మారే అవకాశం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక, సాంకేతిక, ఉపాధి పరంగా గొప్ప అవకాశాలను అందించేందుకు దోహదపడుతోంది. గూగుల్ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలవడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా గూగుల్ ప్రతినిధులతో సమావేశమై విశాఖను డిజిటల్ హబ్గా తీర్చిదిద్దే దిశగా MOU కుదుర్చుకున్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్ గూగుల్ సంస్థకు అవసరమైన అప్రూవల్స్, స్కిల్ డెవలప్మెంట్, స్మార్ట్ యాప్ ఎకోసిస్టమ్ వంటి అంశాల్లో అవిరళ కృషి చేశారు. ఈ ప్రాజెక్టు రాకతో రాష్ట్రానికి ఉపాధి, పెట్టుబడి, సాంకేతిక పురోగతి వంటి అనేక అవకాశాల్ని తెరుస్తోంది. గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ను పునరుత్పాదక విద్యుత్ ఆధారంగా నడిపేందుకు ప్రత్యేకంగా $2 బిలియన్ కేటాయించడం టెక్నాలజీతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టంగా చూపిస్తోంది. పునరుత్పాదక విద్యుత్ అంటే సూర్యుడు, గాలి, నీరు, భూమి లోపల ఉన్న వేడి, బయోమాస్ వంటి వనరుల నుండి ఉత్పత్తయ్యే విద్యుత్. ఇది పునరుత్పత్తయ్యే, కాలుష్యం లేని, కార్బన్ ఉద్గారాలు తక్కువగా ఉండే శక్తి మూలం. గ్రీన్ ఎనర్జీ అనేది కేవలం పవర్ ఉత్పత్తి పద్ధతి కాదు. ఇది పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక స్థిరత్వం, ప్రజల ఆరోగ్య భద్రత వంటి అంశాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. గ్రీన్ ఎనర్జీతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంధన భద్రత కీలకం కానుంది. ఆ ప్రభావం కారణంగా ఆయిల్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, పారిశ్రామిక అభివృద్ధికి స్థిరమైన మౌలిక సదుపాయాలు వంటి ప్రయోజనాల్ని కలిగిస్తుంది. పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల కోసం PM కుసుమ్ అంటే ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉద్దాన్ మహాభియాన్, గ్రీన్ హైడ్రోజన్ మిషన్, రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ వంటి పథకాల ద్వారా ప్రోత్సహించబడుతున్నాయి. ప్రజల దృష్టిలో గ్రీన్ ఎనర్జీ వల్ల క్లీన్ ఎయిర్, తక్కువ విద్యుత్ ఖర్చులు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ లభ్యత, కొత్త ఉద్యోగ అవకాశాలు వంటి అనేక ప్రత్యక్ష ప్రయోజనాలుంటాయి. గూగుల్ వంటి సంస్థలు ఈ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా ప్రైవేటు రంగం కూడా పర్యావరణ బాధ్యతను స్వీకరిస్తోందని, అలాగే భారతదేశం గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ మార్గంలో ముందుకు సాగుతుందని చెప్పవచ్చు. ఇది కేవలం డేటా సెంటర్ నిర్మాణం కాదు, భవిష్యత్తు శక్తి నిర్మాణానికి ఒక మార్గదర్శి ప్రాజెక్టుగా మారనుంది. విదేశీ పెట్టుబడులతో అభివృద్ధి ముడిపడి ఉంటుంది. రాష్ట్ర ఖజానాకు అత్యంత కీలకం కూడా. గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్న 1 గిగావాట్ సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఖజానాకు పన్నులు, భూమి లీజు, సేవల వినియోగం, ఉపాధి ద్వారా వచ్చే ఆదాయపు పన్నులు వంటి మార్గాల్లో సంవత్సరానికి వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉంది. 52,000 కోట్ల పెట్టుబడి ద్వారా నేరుగా ఐటీ, డేటా, మెయింటెనెన్స్, సెక్యూరిటీ, లాజిస్టిక్స్ రంగాల్లో వేలాది ఉద్యోగాలు కల్పించబడతాయి. పరోక్షంగా హౌసింగ్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, స్కిల్ ట్రైనింగ్, స్టార్టప్ ఎకోసిస్టమ్ వంటి అనుబంధ రంగాల్లో స్థానిక వ్యాపారాలు, MSME అంటే సూక్ష్మ సంస్థలు అభివృద్ధి చెందుతాయి. ప్రస్తుతం గూగుల్ సంస్థకు భారతదేశంలో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గురుగ్రామ్ వంటి నగరాల్లో కార్యాలయాలున్నాయి. దాదాపు 10,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తోంది. వైజాగ్ డేటా సెంటర్ ద్వారా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఇది కీలకం కానుంది. పన్నుల రాయితీని కూడా భారత ప్రభుత్వం గూగుల్కు అందిస్తుంది. గతంలో ఉన్న 6% ఈక్వలైజేషన్ లేవీ ట్యాక్స్ను సైతం 2025 బడ్జెట్లో దీన్ని తొలగించారు. అయితే గూగుల్ వంటి సంస్థలు GST, కార్పొరేట్ పన్ను, TDS వంటి పన్నుల రూపంలో వందల కోట్ల ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నాయి.
ఏపీని టెక్ హబ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ ప్రాజెక్టు కోసం ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 ప్రకారం మూలధన రాయితీలు, రెంట్ సపోర్ట్, అనుకూల ప్రోత్సాహక ప్యాకేజీలను ప్రభుత్వం అందిస్తోంది. అలాగే భూ కేటాయింపు, పన్ను స్థిరత్వం, విద్యుత్ కనెక్షన్లు, మౌలిక సదుపాయాలు వంటి అంశాల్లో ప్రత్యేకంగా సహకరిస్తోంది. ఇదే ఏపీ ప్రభుత్వం కూడా కోరుకుంది. తద్వారా గూగుల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 10,000 మంది యువతకు ఏఐ అండ్ క్లౌడ్ సర్టిఫికెట్లు, స్టార్టప్ మెంటరింగ్, స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఏఐ ఆధారిత పరిష్కారాలు అందించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా విశాఖపట్నం గ్లోబల్ డిజిటల్ హబ్గా మారే అవకాశం ఉంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఒక మైలురాయి. ఆంధ్రప్రదేశ్కు గూగుల్ కంపెనీ రాక ఒక వరంలా మారింది. ఇది రాష్ట్రానికి డిజిటల్ రంగంలో గణనీయమైన పురోగతిని తీసుకురానుంది. ఉపాధి అవకాశాలు పెరగడం, అంతర్జాతీయ బ్రాండ్లతో భాగస్వామ్యం వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వానికి డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కూటమి పాలనలో పారదర్శకత, పెట్టుబడుల ఆకర్షణ విశాఖను డేటా హబ్గా తీర్చిదిద్దే దిశలో కీలక అడుగుగా నిలుస్తోంది. వైసీపీ హయాంలో విశాఖ వంటి నగరాలను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారు అనే విమర్శలకు చంద్రబాబు, పవన్ ఇచ్చిన పొలిటికల్ అటాక్ అనే చెప్పాలి. గూగుల్ వంటి గ్లోబల్ కంపెనీ రాకతో కూటమి నేతలు అభివృద్ధికి కార్యరూపంగా ప్రజల ముందు నిలబెట్టగలుగుతున్నారు. ఇది రాజకీయంగా ఒక చెక్మెట్ లాంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ పరిణామం ఏపీ ప్రజలకు ఆశను, పాలకులకు ప్రతిష్టను, గత పాలనకు ప్రశ్నను తీసుకురానుంది. నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు వినగానే అభివృద్ధి అనే పదం మనసులో మెరిసిపోతుంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఆయన హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దిన దిశానిర్దేశకుడిగా నిలిచారు. 1998లో మైక్రోసాఫ్ట్ను హైదరాబాద్కు తీసుకురావడంలో ఆయన చేసిన ప్రయత్నం ఇప్పటికీ సాంకేతిక రంగంలో మైలురాయిగా గుర్తించబడుతోంది. బిల్గేట్స్తో 10 నిమిషాల సమావేశం 40 నిమిషాలుగా మారడం, ల్యాప్టాప్ ద్వారా ప్రెజెంటేషన్ ఇవ్వడం ఇవి ఆయన దూరదృష్టికి నిదర్శనాలు. ఇప్పుడు విభజన అనంతర ఆంధ్రప్రదేశ్కు ఆయన తీసుకొచ్చిన గూగుల్ ప్రాజెక్ట్ మరో చరిత్రను రాసే దిశగా సాగుతోంది. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు వెనుక మంత్రి నారా లోకేష్ పాత్ర విశేషంగా నిలిచింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన అమెరికాలో గూగుల్ క్లౌడ్ సీఈఓతో సమావేశమై విశాఖపట్నాన్ని డేటా హబ్గా అభివృద్ధి చేయాలన్న దిశగా ప్రతిపాదనలు సమర్పించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఈ గవర్నెన్స్, స్మార్ట్ సిటీలు, యువతకు డిజిటల్ స్కిల్స్ శిక్షణ వంటి అంశాల్లో గూగుల్తో భాగస్వామ్యం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు దోహదపడుతున్నాయి. విశాఖలో 500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు, ఏఐ కేంద్రం స్థాపన వంటి ప్రాజెక్టులకు కేంద్ర సహకారం పొందేందుకు ఆయన ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఇక కేంద్ర ప్రభుత్వానికి తన వంతు పాత్రగా మార్గం సుగమం చేసిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తోంది. గూగుల్ పెట్టుబడికి సంబంధించి కేంద్ర స్థాయిలో మద్దతు పొందేందుకు ఆయన చేసిన రాజకీయ సమన్వయం, ముఖ్యంగా ప్రధాని మోదీతో ఏర్పడిన బలమైన సంబంధం ఈ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసిందనే చెప్పాలి. ఏ పవన్ నహి ఆంధీ హే అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రభావాన్ని ప్రతిబింబించాయి. అభివృద్ధి పట్ల ఆయన చూపిన నిబద్ధత, కేంద్రంతో సమన్వయం, రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా ఆయన పాత్రను ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా కూటమికి అర్థాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ దూరదృష్టి, సమన్వయం, అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత కలిసొచ్చి ఆంధ్రప్రదేశ్ను డిజిటల్ ఇండియా పటంలో నిలబెట్టేలా మార్గం సుగమం చేసింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది.
విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న భారీ డేటా సెంటర్ రాష్ట్రానికి డిజిటల్ రంగంలో గణనీయమైన పురోగతిని తీసుకురానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు పెరగడం, పునరుత్పాదక విద్యుత్ వినియోగం ద్వారా గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహం లభించడం, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఆకర్షణ వంటి అనేక ప్రయోజనాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇది రాష్ట్ర ఆర్థిక స్థిరత్వానికి బలాన్ని చేకూర్చే ప్రాజెక్టుగా నిలుస్తోంది. అభివృద్ధి అనే మాటను కార్యరూపం దిద్దే ఈ పరిణామం భవిష్యత్తు పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచే దిశగా సాగుతోంది. కూటమి ప్రభుత్వ పాలనకు ఇదొక సెన్సేషన్ అడ్వాంటేజ్. విజన్ అంటే ఇదే కదా.